అంటే నమస్కారం అందరికీ. అన్నీ ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారా? కూడా ఈ పక్క ఉండి ఇక్కడి నుంచి మార్చుకుంటుంటారా? క్లీనింగ్ అంతా ఇక్కడ చేస్తున్నారా? ఈ ప్లేస్ సరిపోతుంది మొత్తం? రా. ఓకేమ్మా, ఓకేమ్మా, రామ్మా. ఓకేమ్మా, నమస్కారం. రామ్మా. Thank you. ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలనుకుంటున్నాం. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక 62 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక 172 అవుతాయి. ఇప్పటికి 170 దాకా అవుతాయి. ముందు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడుతున్నాం. మీ అనుభవాలు ఏంటి ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలిగితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు నిత్య సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశాం. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఏదైనా ప్రారంభించమ్మా. ఫోన్ చేస్తూ మా హక్కు. నీ పేరేంటి తల్లి? కౌశల్య గారు. ఏంటి చెప్పు, ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు, ఏంటి? పూల కొట్టు సార్. ఇది మా పంచాయతీకి ఎదురుగా రోడ్డు అమ్మటి పూల కొట్టు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిపోయింది సార్. బాబు ఏమో మక్కలు విత్తు నేర్చుకుంటున్నాడు. మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. మా భర్త చనిపోయాడు. మీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్. 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తుందమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాను పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు. ఫ్రీగానే వెళ్ళొస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. నేను ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతున్నాయి సార్. శ్రీశక్తి వల్ల? అవును సార్. తర్వాత ఇంకా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అన్నం క్యాంటీన్లో టిఫిన్ చేయటం,
కుదిరితే ఇక అలా వచ్చేసి ఇంటికి వచ్చి కాస్త పూలు కట్టుకొని ఉమ్, ఇక్కడ ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి 5 రూపాయలకి మంచి భోజనం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను సార్. ఉమ్. దీనివల్ల ఎంత ఆదా అవుతుంది? నాకా సార్ బయట తింటే 120 రూపాయలు 70 రూపాయలు భోజనం అవుతుంది సార్. ఇక్కడ 5 రూపాయలకి నాకు కమ్మని భోజనం దొరికింది సార్. ఉమ్. బయట క్వాలిటీ ఎట్టుందమ్మా, ఇక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా గుంటూరులో, అమ్మగారి ఇంటి దగ్గర కూడా తిన్నాను నేను నందిగాంలో. బాగుంది సార్. ఇక్కడే బాగుంది. బాగుంది. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటున్నాడు? నేర్చుకుంటున్నాను సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడుతున్నాయి మనవరాళ్ళకి ఇద్దరికి. ఇద్దరు మనవరాళ్ళు ఏం చదువుతారమ్మా? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడుగు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళి వస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? అమ్మాయి నెలలో 2 సార్లు అట్లా వస్తుంది సార్. సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తుంటారు. నువ్వు ఎప్పుడు పోతావు? నేను నెలలో 1 సారి 2 సార్లు వెళ్తుంటాను సార్. కుదిరినప్పుడల్లా వెళ్ళి వచ్చి చూసుకొని వస్తుంటాను సార్. మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను. ఫ్రీ బస్సే. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రీ బస్సులోనే వెళ్ళి వస్తుంటాను సార్. అంత మునుపు ఎట్లా పోయేదానివి, ఇప్పుడు ఇట్లా? అంతకుముందు డబ్బులు పెట్టుకొని వెళ్ళేదాన్ని సార్. నేను ఎన్నిసార్లు పోయేదానివి? నెలలో 1 సారి అట్లా పోయేదాన్ని సార్. ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్తున్నాను. మీ దయ వల్ల ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను. వెళ్ళి వస్తున్నాను సార్. మంచిదమ్మా, చాలా సంతోషం. నువ్వేటా ఏం చేస్తావా? ఎవ్రీడే మనుషులు లేబర్ తీసుకొస్తావా? ఎంతమంది తీసుకొస్తావు? ఏం పని చేస్తారు వాళ్ళు? ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం? ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 3 గంటలు. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. బీటెక్ అయింది. బీటెక్ అయ్యి ఎక్కడ ట్రై చేయలేదు ఉద్యోగానికి? పాప ఏం చేస్తుంది? ఏగా పని చేస్తుంది? క్యాషియర్. ఏం చదువుకుందా పాప? ఇద్దరిని బీటెక్ చదివించావు. బాబు ఏం చదువుకున్నావు? వాళ్ళే బాబే. మీ బాబు చెప్పాడా, నువ్వే చెప్పేసావా? చదువు అబద్ధాన్ని ఎవరు చెప్పారు నీకు? అంటే ఇలా మోటివేట్ చేయలే, నువ్వు వాడిని మార్చలేకపోయావు. నువ్వు కూర్చొని చెప్పలేదా? ఏం చెప్పారు? ఎక్కువ చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాడు ఉద్దేశం? మంచిగా అడిగినప్పుడు ఏం చెప్తాడు? సమాధానం చెప్పడా? పాప బాగా చదువుకుందా? నీ అనుభవం ఏంటి? ఫస్ట్ టైము అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాను. అక్కడ చేశాను. 5 రూపాయలకి లోకంలో చూసి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టైమింగ్ కుదరదు. ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు వచ్చే 500-600కి మేము రూపాయలు పెట్టి భోజనం చేసి ఛార్జీలు కావాలి కానీ అన్న క్యాంటీన్ వల్ల మాకు 5 రూపీస్ భోజనం వస్తుంది.
ఇది వస్తుంది. కొంత అమౌంట్ ఇది సేవ్ అయ్యి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు, ఏం చేస్తారు? డబ్బులు వస్తాయి. డబ్బులు వాళ్ళు కూడా పిల్లలు పిల్లలు దాంట్లో సార్. లేదు. అంటే పెళ్ళి ఎప్పుడైంది? 2013 సార్. అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? లేదు సార్. నువ్వేంటా? పంచాయతీలో వాటర్ అంటే టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ తెలంగాణ నా ఇల్లు వాటర్ ల్యాండ్ చేసుకుని ట్యాంకులుగా తీసుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మొత్తం అమరావతికి అమరావతి మెయిన్ ఇది ఉంది, వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ అక్కడి నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపులు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకులు వాళ్ళు మన పిహెచ్ లెవెల్ చేసుకొని చేసుకొని అక్కడి నుంచి ట్యాంకులు ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? ముగ్గురు సార్. ముగ్గురు ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఎంత? 500కి 430. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు సార్. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో అన్నా క్యాన్సర్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి లేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తాను కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తాను. మళ్ళీ అమ్మని గుడ్లు జాయిన్ చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి అది కాక మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ జీతాలు ఇంకా చాలా తెలుసు. ఇంట్లో ఫుడ్ మంచి ఫుడ్ కడతాం కాబట్టి మన ఇంట్లో లాగా ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ సెకండ్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేపిస్తున్నానంటే చదివించుకుని సాగుతుంది సార్. ప్రైవేట్గా చదివించుకోవాలన్నా అంటే డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేపిస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింటాను. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా, వొకేషనల్ కోర్సెసా? ఆఫీస్ చదువుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఎస్సి. సిఈసి అయిపోయిన తర్వాత అమ్మని బీకాం చదువుతున్నాను. బ్యాంకింగ్ ఏదన్నా మొబైల్ వాళ్ళకి సర్వీస్లో సిఈసి అంటే దగ్గర పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే నాగార్జున సార్ ఇంగ్లీష్ అక్కడ సార్ దగ్గరలో. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం? చాలా మంది చదువుకొని మా పాప బైపీసీ చదవాలనుకుంటున్నాను. అమరావతి గురువు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే కత్తినపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురువు పాఠశాలను చదివించాను. గురువు పాఠశాల గవర్నమెంట్ విధానంగా పిల్లలు ఇదివరకు అంటే ఇప్పుడు మిషనరీ అంతా బాగా చెప్పారు. పిల్లల కోసమే సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం ఇటువైపు అందరూ కూడా ఈ గురువు పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడే బయటికి వెళ్ళి చదివించాలంటే సంవత్సరానికి చదివించాలనే నాకు అదే. నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి నలుగురికి చేసేసారు. అమ్మాయి నెలకు దగ్గర ఇచ్చాను. అమ్మాయి గుడ్లు కొత్తపేట అమ్మాయి ఎక్కడమ్మా? కొత్తపేట. ఆయన ఏం చేస్తారు? అల్లుడు అందులో చర్చి దగ్గర చెప్పారు. అమ్మాయి బ్యూటీ పార్ట్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుని
చదువుకుంటుంది. చదువుకున్నగా ఇంట్లోనే ఉంటుంది. పెళ్ళిళ్ళు అయ్యింది. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఇంట్లో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కారణం కాలేదు, ఏదో తీసుకొని చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటుంది ఒక పిల్ల ఎక్కడే ఉంటుంది. ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అబ్బాయి లారీ కట్టుకుంటాడు. లారీ కాంట్రాక్టర్. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీఫామ్. అంటే ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తాం. పార్ట్ టైం వెళ్తుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పనిచేస్తుందా? 15,000 ఇస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. అదే ఇస్తాను. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్, అదే చేశాడు. అదే సార్ అబ్బాయి. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. వైజాగ్ ఒకే మందుల షాప్లో పని చేస్తారా? ఒకే కంపెనీ. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి